తెలంగాణ సెక్రటేరియట్ను సెట్ రైట్ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రతి శాఖలో ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ అంతర్గత నిర్ణయాలు బయటకు పొక్కకుండా కట్టడికి చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగం ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న పరిపాలనా సంస్కరణలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. పరిపాలనలో తనదైన ముద్ర వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు బదిలీలు జరిగాయి. ఇప్పుడు సెక్రటేరియట్లోని ఆయా విభాగాల్లో పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం కల్పించే ప్రయత్నంలో ఉన్నారు. డీటీపీ ఆపరేటర్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు మార్పులు చేర్పులు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లో చేసిన ప్రతి సమీక్షలో ఆయా శాఖల్లో ఏళ్ల తరబడి ఒకే చోట ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్నతాధికారులను బదిలీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు, జీవోలు, సర్క్యులర్స్ జారీ చేసేది సెక్షన్ అధికారులే. సెక్రటేరియట్ లో అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు సిబ్బంది ట్రాన్స్ఫర్స్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం. సచివాలయంలో డీటీపీ ఆపరేటర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. జీవోలు, సర్క్యులర్లను టైప్ చేసేది వేరే. ప్రభుత్వ సమాచారం ముందుగానే ఇక్కడి నుంచి లీక్ అవుతున్నట్టు సర్కారు దృష్టికి వచ్చింది. దీంతో ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. సున్నితమైన సమాచారం లీక్ అయితే కొన్నిసార్లు సర్కారుకు ఇబ్బందులు తప్పవు. ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. అందుకే డేటా లీకేజీని కట్టడి చేసేందుకు సిబ్బంది బదిలీ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. తెలంగాణ సెక్రటేరియట్ లో 32 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని శాఖల్లో డీటీపీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అదేవిధంగా మంత్రులు, ప్రత్యేక అధికారుల పేషీల్లోనూ ఉద్యోగులు ఉన్నారు. అలాంటి వారికి కూడా త్వరలోనే స్థానచలనం ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే అలాంటి వారి వివరాలు సర్కారుకు అందాయి. త్వరలోనే బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎక్కడికి మారుస్తారోనని టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.